ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడైనా పెళ్లిలో ఆర్కెస్ట్రా కలర్ఫుల్ గా ఉండాలి, కానీ కలహాలు పెట్టేలా ఉండకూడదు. అలా ఉంటే పెళ్లి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. పెళ్లి కళవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. సార్ నమస్తే. ఇవాళ 2 o'clock పెళ్లి అనమాట. ముందుగా రిసెప్షన్ పెట్టుకున్నాం. మా బంగారు గారి పాటలు అంటే చాలా ఇష్టం. ఎరా నేను పాట చౌక వేసుకుంటుందా? పేక్ కోసుకుంటుంది. సింగర్ లేరు నీకోసం మామూలు ఆర్కెస్ట్రా బుక్ చేయలేదు. తొందర ఆర్కెస్ట్రా ఎక్కడ ఉన్నారమ్మా? నాయన శ్రీకాకుళం జిల్లండి, నర్సన్నపేట తాలూకా కత్తి రోడ్డు పెట్టండి. మందులోడా ఓరి మాయలోడా మామరారా మందుల చిన్నోడా. స్టార్టింగ్ ఎంత ఊపండి పిచ్చెక్కించేస్తారు. ఎందుకు ఆర్కెస్ట్రా పేరేంటండి? ఆలుగడ్డ ఆర్కెస్ట్రా ఫ్రమ్ అలమంట. ఆలుగడ్డ ఆర్కెస్ట్రా అంటే భలే ఇష్టం అండి. వాళ్ళు పాడిందే పాడి రుద్ది తెగ పాడతారండి. అవునా? ఏమండి మ్యూజిక్ సౌండ్ అంటే బాగా ఇష్టం ఆవిడకి. అదేంటి లారీ సౌండ్ అంటే ఇష్టం అని చెప్పారు. నా పెళ్లిలో పెళ్లి గురించి మాట్లాడుకుని పర్లేదు, భోజనం గురించి మాట్లాడుకుని పర్లేదు, ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాలి. కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకి అతిరథ మహారథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చల్లని సాయంత్రం కొబ్బరిమట్టల చాటు నుంచి చందమామ చల్లగా చూస్తూ ఉండగా వినులు విందుగా మేము పాడే పాటలన్నీ మీరు వింటూ హాయిగా ప్రశాంతంగా గడపాలి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని. అడ్వాన్స్ అడిగావా? ఇచ్చాడే. ఎంత ఇచ్చాడు? 1500 రూపాయలు ఇచ్చాడు. ఏమో లెట్టుకోమంటావు? అసలు అడగాలి కదా. మైక్ లో మాట్లాడతారంటే పరువు పోద్ది. మరి మైక్ లో మాట్లాడుకుంటారంటే మా ఆవిడేనండి. ఇద్దరు కలిపి వచ్చారా? నువ్వు దానికి అడ్వాన్స్ ఇవ్వలేదా? ఇస్తానండి. దాని ముఖం మీద కొట్టు. ఈ చల్లని సాయంత్రం వేళ పెళ్లి కూతురు గారిని ఉద్దేశించి ఒక్క పాట. అపము శుభము తెలియని లేడి అతడిని నమ్మింది, తన హృదయం పరిచింది, ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద ఏం పాటలు పాడుతుందా? పెద్ద పులి కింద పులి అన్నదండి. నువ్వేం పాట పాడుతున్నావు? గా ఎక్కడ ఉంది, మా ఎక్కడ ఉంది? మా పైన ఉంది. అందుకే ఈడితో పాడనన్నాను నేను. గా పైన ఉండదురా, కింద ఉంటది. గా మా కింద ఉంటది, గా పైన ఉంటది. ఏ బొగడగాడి నన్న అడుగు ఎల్లి. ఏమండి మా ఎక్కడ ఉంటది సార్? గామెత్తంతా మా పడుకుంటది. పాటలు పాడాలి తర్వాత కొట్టుకుందరు కానీ అసలు అయినా 3 సంవత్సరాల నుంచి ట్రాక్టర్ మీద పాడుతున్నాను. ఎవడైనా అడిగాడో చెప్పండి నన్ను. ట్రాక్టర్ నుంచి పడిపోయినా బాగుండు. ట్రాక్టర్ మీద పట్టలేట్రా. ఇవాళ నా పెళ్ళయ్యా, మంచి పాట. మీ పెళ్లి మంచి పాట కావాలి అంతే కదా. జరిగింది ఓ ప్రమాదం, దేహానికైన గాయం, ఏ మందుతోన మాయం, నువ్వేమి చేశావు నేరం, నీకెక్కడంటింది పాపం చినబో కుమా. ప్రమాదం గింబాదం ఏం జరిగింది? పెళ్లి జరుగుతుంటే పెళ్లి జరుగుతుంది అంతే కదా. మంచి పాటలు కావాలంతే కదా. ఒక చిన్ని లేడి కోన సింహాల బోనులోన చేరింది దారి లేక, దరి ఏది కానరాక. అలా కొట్టడం రావట్లేదు, పాట రావట్లేదా? అదే అండి మా ఆర్కెస్ట్రా. జనాలు మొత్తం భోజనాలకు వెళ్ళిపోతున్నారు రా. ప్లీజ్ పాడండి. కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి అందరూ భోజనం చేయడానికి వెళ్ళారు కాబట్టి మీరు అక్కడే ఉంటూ హాయిగా ముఖ్య గమనిక. ఆర్కెస్ట్రా వాళ్ళు 5 ఉన్నారు, వాళ్ళకి తినగా కొద్దిగా మిగిలిమని చెప్పి మేము ప్రార్థించుకుంటున్నాం. శివరాకరణ గులాబ్ జాములు ఉన్నాయి, గుల్గుల్ ఆడిపోతున్నాయి. తిరియండి అవి కూడా. ఒరే సోదా పాడండి రా, వెళ్ళిపోతున్నారా. భోజనం చేసే వారి కోసం కానుకగా ఒక చక్కటి పాట. పురుగుల మందే నీకు పప్పన్న మాయరో, పురుగుల మందే నీకు
పెరుగానంలో పురుగుల మంది కలిపి అనుకుంటారు అందరూ. ఎరువులు కలపలేదు అందరూ మీరు. ఎందుకు కలుతావురా? చిక్కులు ఎక్కడ పాడతారు? పాడదాం సార్. మేము ఎలాంటి వాళ్ళం అసలు? మా వంశం అంటే తెలుసా మీకు? తెలీదండి. అలాంటి పాడండి. అలాగేనండి. పటవారి దొరగారు అరిటాకులో నాకు పెరుగన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. కాటు వేసేదాకా తెలియదయ్యా నాకు. కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది. దొరగాని బతుకయ్యి పోయిందయ్యా. బుద్ధి జ్ఞానం ఉందో లేదు నీకు? ఒక సింగర్ ఏదో ప్రోగ్రామ్ వస్తే సింగర్ భుజం మీద చేస్తావా? ఇచ్చే రెస్పెక్ట్. ఏం మాట్లాడతావురా? నేను చూసి చెంటలే ఆడేట్లేదు నాకు. యావండి అది పాడింది మొత్తం నిజమేనా? ఏంటి అది పాడుతుంది? నీకు అది మాత్రం బాగా అర్థమవుతాయి. పాటలు మాట్లాడు దొరుకుతున్నా. మంచి పాడమన్నాను కదా, ఎలా ఉండాలనుకున్నావు? అని తెల్ల పడతది లేకపోతే తిడుతుంది. పోతే ఇంత పోతుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. వాళ్ళకి పేమెంట్ బొక్కలే. ఓకే రెడీ. అంతే కదా. మరి పెళ్లికి సంబంధించి ఇలాంటి పాటలు కదా మేము. తాళి కడతాను అంతే కదా. మీకు తలంబరాలు ఇలాంటివి ఉంటాయి కదరా, అలాంటి పాడండి. మంగళ సూత్రం వంగడి సరుకా కొనగలవా జై జారాగా. ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. సార్ ఒకడే కష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సార్ కోసం ఒక్క పాట పాడుతాను. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం దేనికోసం. మరణమనేది ఖాయమని ఖాయమని నీ బరువు మోసేది. ఏ పాటలో సాగు పాట పాడతారండి వాళ్ళు? ఇక్కడ జరిగింది పెళ్లి. మైక్ అక్కడ పెట్టేసింది, పోతే మళ్ళీ దానికి 10,000 కట్టమంటారు. హలో, వస్తామని చెప్తున్నాను కదా, మాటికి ఎందుకండి అన్నిసార్లు మీరు ఫోన్ చేస్తారు? మీదేనా ప్రోగ్రామ్? ఇక్కడ లేదా? మీరైనా డబ్బులు ఇచ్చారు, అడ్వాన్స్ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళిపోతాం? పెట్టండి ఫోను. ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఒప్పుకోవడం నీ తప్పురా? అది అంత ఇంపార్టెంట్ కాదండి. ఏ ప్రోగ్రామ్? ఎవరో పెద్దనా పొద్దున్న చచ్చిపోయేటండి. ఆ రోజు రావాలి, రేపు ఉదయం తీసుకెళ్తాడు. ఈ లోపు జాగరణ కోసం వచ్చి పాడమంటున్నారు. అదేనా సాగు? ఇది కాదా? ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడ పాడతావు? ఎందుకని జనరల్గా శవాల దగ్గర పాడుతుంటామండి. డబ్బు అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కడ పాడుకుందామని వచ్చామండి. బాబు రెమ్యూనరేషన్ ఇస్తాడంటే తీసుకో అమ్మా. ఆగండి, నాకు ఈ పెళ్ళి నేను కూడా ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాను. ఆరగడ్డ ఆర్కెస్ట్రా అండి, బాగుంటుంది. ఒకసారి పాటతో ఇవ్వండి. మరి పెళ్లి కూతురు గారు పెళ్లి కొడుకు గారిని అభినందిస్తూ వారి కోసం ఒక చక్కటి పాటను పాడతాను ఇప్పుడే చెప్తున్నారు. జాన్ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు, వంగ చెట్టు కాస్తాయి వంకాయలు వంకాయలు. వంకాయలు ఎందుకు వచ్చారు మధ్యలో? ఎలా అనిపించింది? సుబ్బి పెళ్లి వెంకి చావు అన్నట్టు పెద్ద ఆయన చావు నాగి గారి పెళ్ళకి వచ్చింది. నాగి గారు సో హ్యాపీ. మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ అందరి మీద ఎగిసిపడ్డం, మన రాఘవ గారు ఏమో ఇన్నోసెంట్ క్యారెక్టర్ ప్లే చేయడం, ఇది బాగుంది చూడ్డానికి. చాలా మంచి పాటలు ఏరుకుని మరి పాడారు పెళ్లి కొడుక్కి. వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు, నాగి మీ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ మీకు మీరే సాటి చాలా బాగా చేశారు. రాఘవ్ గారు ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.